మావోయిస్టులకి సంబంధించినటువంటి సానుభూతి పరుడు రేవంత్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న మావోయిస్టుల పట్ల పాజిటివ్‌గానే ఉన్నారు. మొన్న గూడా మావోయిస్టులకి ఓ సందేశం గూడా ఇచ్చారు. మీరు తొందరగా లొంగిపోండి అని. ఎందుకంటే ఇప్పుడు ఆయన వాళ్ళని కాపాడే స్థాయిలో లేడు ముఖ్యమంత్రిగా ఉన్నా గూడా. కేంద్ర బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి, కడిగి పారేస్తున్నాయి. ఆ మధ్యన కరేడ్ దగ్గర జరిగినటువంటి ఇష్యూస్ ఇయన్నీ గూడా స్పష్టమైపోయింది. ఇప్పుడు ఆయన పేరుతో వచ్చి లొంగిపోయినటువంటి పరిస్థితి ఇద్దరు నాయకులు. అక్కడ ఓ పక్కన జాతీయ స్థాయిలో లొంగిపోయినటువంటోళ్ళు ఒక ఎత్తైతే, ఇప్పుడు తెలంగాణ డీజీపీ ఎదురుగుండా లొంగిపోయినటువంటోళ్ళు చంద్రన్న, బండి ప్రకాష్. ఈ చంద్రన్న వచ్చేటప్పటికి ఒకప్పుడు కేంద్ర కమిటీ సభ్యుడు, అంటే రాడికల్ స్టూడెంట్ యూనియన్‌తో ప్రారంభించి ఇందులోకెళ్ళి 1980లో కిషన్‌జీకి కొరియర్‌గా పనిచేసి 2008లో కేంద్ర కమిటీలో చేరి 2024 డిసెంబర్‌లో నుంచి ఇనాక్టివ్‌గా ఉంటూ వచ్చాడు. అది తెలంగాణ స్టేట్ సెక్రటరీ కూడా పనిచేసినటువంటి ఆయన ఇప్పుడు లొంగిపోయాడు. అలాగే అదేమంటే రేవంత్ పిలుపు మేరకు లొంగిపోయాం మొన్న 21 చెప్పబట్టి అన్నటువంటి. అంటే రేవంత్‌కి క్రెడిట్ ఇస్తున్నారు. అది మళ్ళీ బీజేపీ గవర్నమెంట్‌కి వెళ్లకుండా ఉండడం కోసం. రెండవది వచ్చేటప్పటికి బండి ప్రకాష్. ఇతను వచ్చేటప్పటికి 83 నుండి దళంలో ఉన్నారు. 2012లో స్టేట్ కమిటీ మెంబర్, 2015లో సింగరేణి ప్రాంతం చూసుకొచ్చారు. ప్రభాత్ అనేటటువంటి పేరుతో ఈ నక్సల్ యాక్టివిటీ చేసేవాళ్ళు. ఈయన కూడా ఇప్పుడు రేవంత్ చెప్తేనే లొంగిపోయాను అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. అంటే రేవంత్కి ఆ క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మావోయిస్టులకు సంబంధించి తెలంగాణలో అతిపెద్దది అంటే ఛత్తీస్గఢ్లో తుడిచిపెట్టేస్తున్నారు. ఈవెన్ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలను కూడా వదిలిపెట్టట్లేదు. అయితే లొంగటం లేకపోతే లేపేయడం అనేది. ఇప్పుడు తాజాగా తెలంగాణలో లొంగుబాటులో కీలకమైన నేతలు లొంగడం అన్నది ఇంపార్టెంట్ పరిణామం.